బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 14 మందితో బీజేపీ 5వ జాబితా విడుదల చేసింది. 3 స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేసింది. బెల్లంపల్లి, వనపర్తి, చాంద్రాయణగుట్టలో అభ్యర్థులను మార్పు చేసింది. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి స్థానంలో కొయ్యల ఎమాజీకి అవకాశం కల్పించింది. అయితే వనపర్తిలో అశ్వత్థామారెడ్డి స్థానంలో అనుజ్ఞారెడ్డికి టికెట్ అందించింది. షేర్లింగంపల్లి టికెట్ రవి యాదవ్కు అందించింది. అయితే పంతం నెగ్గించుకున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. షేర్లింగంపల్లి టికెట్ కోసం యోగానంద్లు యత్నాలు చేస్తున్నారు. మల్కాజ్గిరికి టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు టికెట్ ఖరారైంది. పెద్దపల్లి టికెట్ దుగ్గ్యాల ప్రదీప్ రావుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి అభ్యర్థిగా రాజేశ్వర్ దేశపాండే, సంగారెడ్డి టికెట్ పులిమామిడి రాజుకు ఇచ్చేలా ఈటల ప్రయత్నాలు చేస్తున్నారు. దేశపాండేకు బండి సంజయ్ మద్దతు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక, చెప్పండి. లావణ్య, బీజేపీ తుది జాబితాను అయితే విడుదల చేసింది. మొత్తం అంటే 14 మందితో అఫీషియల్ గా జాబితా విడుదల చేసింది. కానీ తర్వాత కొన్ని మార్పులు చేసింది. కీలకమైన అంటే గ్రేటర్ సంబంధించి మిగతా జిల్లాల కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న షేర్లింగంపల్లి టికెట్ ను రవి యాదవ్ కు కేటాయించారు. అలాగే సంగారెడ్డి మీద ఆ నేతలు ఇద్దరు కూడా ఇటు బండి సంజయ్ అలాగే ఈటల సంగారెడ్డిని టికెట్ ను తమ వాళ్ళకి ఇప్పించుకోవాలని పట్టుబట్టారు. అయితే ఈ విషయంలో సంజయ్ పంతం నెగ్గించుకున్నారని చెప్పొచ్చు. ఈటల డిమాండ్ చేసిన అడిగిన పులిమామిడి రాజుకు కాకుండా రాజేశ్వర్ దేశపాండేకు సంగారెడ్డి టికెట్ ను బీజేపీ కేటాయించింది. అలాగే షేర్లింగంపల్లికి సంబంధించి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి పంతం నెగ్గించుకుంటారు, పట్టు సాధించారని చెప్పొచ్చు. అక్కడి నుంచి గజ్జల యోగానంద్ కిందటి ఎన్నికల్లో పోటీ చేసిన యోగానంద్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ పార్టీ మాత్రం రవికుమార్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని భారతీయ జనతా పార్టీ అయితే ఖరారు చేసింది. ఇక కొన్ని రిజర్వ్డ్ స్థానాలు 4 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలతో పాటు మొత్తం 14 మందితో లిస్ట్ అయితే ప్రకటించింది. కానీ తర్వాత కొన్ని మార్పులు చేసింది. బెల్లంపల్లి అలాగే వనపర్తి, చాంద్రాయణగుట్ట స్థానాల్లో అభ్యర్థులు మార్పులు చేస్తున్నట్టు మొదలైతే లిస్ట్ వచ్చింది. చాంద్రాయణగుట్ట అభ్యర్థి పోటీకి ఆసక్తిగా లేదని ప్రచారం సాగడంతో అక్కడ అభ్యర్థులు మాత్రం కాసేపటికి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. బెల్లంపల్లి అంటే అఫీషియల్ లిస్ట్ లో ఉన్నట్టు బెల్లంపల్లి శ్రీదేవి మార్పు లేదు, ఏమాజీ కాకుండా శ్రీదేవి అభ్యర్థిగా కొనసాగుతారని, అలాగే వనపర్తికి సంబంధించి కూడా మారెమ్మకు ముందు ప్రకటించిన ఆ మారెమ్మ స్థానంలో మరొక వ్యక్తి పేరైతే ఉంచారు. అయితే అక్కడ కూడా వేరే అభ్యర్థిని అయితే అక్కడ ప్రకటించారు. మళ్ళీ రాజగోపాల్ పార్టీ అభ్యర్థిత్వాన్ని అయితే ఖరారు చేసింది. ఇక పెద్దపల్లి కూడా డిమాండ్ పోటీ ఉన్న నియోజకవర్గం, అక్కడి నుంచి కూడా బండి సంజయ్, దుగ్గ్యాల ప్రదీప్ రావుకు మద్దతుగా ఉంటే ఈటల రాజేందర్ మరొక వ్యక్తి పేరు కూడా ప్రపోజ్ చేస్తారు. దుగ్గ్యాల ప్రదీప్ రావు సీనియర్ లీడరు, పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ రావుకే పార్టీ అయితే టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక ఓటీకి సంబంధించి చాంద్రాయణగుట్ట తో పాటు నాంపల్లి కూడా రాహుల్ చంద్రను, అలాగే చాంద్రాయణగుట్టకు మరొక అభ్యర్థిని అంటే పాతగా ప్రకటించిన అభ్యర్థిని కాకుండా మహేందర్ కు పార్టీ అయితే ఖరారు చేసింది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు గణేష్ నారాయణ్ ఇచ్చింది. ఇలా మొత్తం అంటే పూర్తిగా 14 మంది అభ్యర్థులు లిస్టు రెడీ చేసి తర్వాత మార్పులను కూడా సవరించిన పార్టీ ఇంకా 119 సీట్లు ప్రకటించినట్టయితే. ఎందుకంటే ఈ రోజే నామినేషన్ల చివరి రోజు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా నిన్న మొన్న అలాగే ఈ రోజు కూడా చాలా నామినేషన్స్ ఉన్నాయి, చాలా మంది వేస్తున్నారు. కొత్త అభ్యర్థులు కూడా ఈ రోజు నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేయాల్సి ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ దేవిక.